తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే పాటకు సంబంధించి కవి అందశ్రీ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమరాజ్ అనే వ్యక్తి అందశ్రీకి ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు కీరవాణితో స్వరకల్పన చేయిస్తున్న అంశంపై ప్రశ్నించారు. తెలంగాణలో సంగీత దర్శకులు ఎవరూ లేరా అని నిలదీశారు. దీంతో అందశ్రీ తీవ్రంగా స్పందించారు. ఇటలీ వనిత సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనకు సంబరమైనప్పుడు ఇదెలా తప్పవుతుందంటూ అందశ్రీ కౌంటర్ ఇచ్చారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని కీరవాణి చేత పాడించడం తెలంగాణ కవులు కళాకారులను అవమానించడమే అన్నారు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్లేపల్లి మోహన్. తొలి మలిదశ ఉద్యమాల్లో కవులు కళాకారులు ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. తెలంగాణలో ఈ పాటను కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ లేరా అని అంటున్న బల్లేపల్లి మోహన్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఈసారి జూన్ 2వ తేదీన అధికారికంగా పాడబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ సంస్థలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ గీతాన్ని ఆలపించే విధంగా ఈ యొక్క గీతాన్ని కూడా మొత్తం కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ గీతాన్ని రాసినటువంటి అందశ్రీ అదైతే దాన్ని మ్యూజిక్ ఇస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ అటువంటి కీరవాణి చేయడంతో ఇప్పుడు ఇది తెలంగాణ కళాకారులకు మాత్రం అసలు ఎవరు కూడా ఇష్టలేని పరిస్థితి ఏర్పడుతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంటి బల్లేపల్లి మోహన్ ఉన్నారు. సార్, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? నమస్కారం. 10 టీవీ ప్రజలందరికీ నమస్కారం. సమస్య లేదు సార్, ఇది అస్తిత్వ పోరాటం. అంటే మనం తెచ్చుకున్న తెలంగాణ కళాకారుల ద్వారా మనం చూసాం. 69 నుంచి తొలి దశ మలిదశ ఉద్యమాలలో ముఖ్య భూమిక పోషించింది కళాకారులు. సహజ కళలకి స్థానాన్ని కల్పించింది. ఇక్కడ సహజ కళలు గొప్ప కళలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకులు, వారు మేము ఏం తప్పుపట్టలేదు. కానీ ఇది అస్తిత్వం, మా కళలు మా కళాకారుడు అంటే రైటరు తెలంగాణ వాళ్ళు, పాడిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ కళాకారులు చేస్తే బాగుంటుందని మేము సూచన చేస్తున్నాం గవర్నమెంట్కి. ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం, ఎందుకు వచ్చింది తెలంగాణ? ఇక్కడ లేరా? ఇక్కడ సంగీత దర్శకులు లేరా? మహామహులు ఉన్నారు కదా, వారితో చేపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, కాదంటలే. కానీ ఇది వారి దృష్టికి పోలేదనుకుంటా, అదేదో మిస్లీడ్ జరిగిందో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారికి తెలుసు ఈ తెలంగాణ కోసం తెలంగాణ ఎట్ట ఫైట్ చేశారు, తెలంగాణ ఎట్ట వచ్చిందని తెలుసు కదా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అది దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా ఇది బయటకు వచ్చింది ఇష్యూ. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అయితే ఉండదు కదా. కానీ ఇది మాత్రం ప్రస్తుతం వర్కింగ్ కూడా జరుగుతుంది. ఇటీవల ఆయన కీరవాణి గారి ఇంటికి వాళ్ళ స్టూడియో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పడం జరిగింది. ఈ వర్క్ ఇంత జరుగుతున్నా కూడా మరి మీ విషయాన్ని ఆయనకు తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. అంటే తెలిస్తే వారు పునరాలోచించుకోవాలి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ముఖ్యమంత్రి గారికి కూడా 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిసారి ఏ కార్యక్రమానికైనా లేచి పాడుకోవాల్సిన ఒక గౌరవప్రదమైన రాష్ట్ర గీతం ఇది. 1000 ఏళ్ళు కాదు, తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు ఉండాల్సినటువంటి రాష్ట్ర గీతం. కాబట్టి అస్తిత్వం మా తెలంగాణ కళాకారులు ఇది పాడితే బాగుంటుంది అని మేము సూచనప్రాయంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే గీతం ఉందో ఇది అందశ్రీ గారు రాశారు. ఆయన చాలా సీనియరు, ఆయనకి తెలియదా అంటే దీన్ని ఏ విధంగా చేయాలి అనేది ఆయనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన సజెషన్స్ ఇవ్వటం వల్లే కదా ఇప్పుడు కీరవాణి గారు లాంటి వారిని తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏమో ఈ పొద్దున్న నిన్న ఒక ఆడియో విడుదల చేశారు మన డైరెక్టర్ ప్రేమరాజు గారు. వారు మాట్లాడితే దాంట్లో ఉన్నది ఏంటంటే ఒక్కడి పేరు చెప్పండి తెలంగాణ సంగీత దర్శకులు, ఒక్కడి పేరు చెప్పండి అన్నాడు. అంటే ఇంటికి ఒక కళాకారుడు ఉండు తెలంగాణలో. మరి ఎందుకన్నారు నాకు కూడా తెలియదు.
అదే కాంగ్రెస్ మరి వారు అడిగితేనో ఈయన పేరు చెప్తాంటే ఏంటంటే వాటి పేరు చెప్తాంటని విన్నాను. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఎవరైనా సరే ఈ పాఠం చేయాలంటే ఒక కమిటీ వేయాలి. కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా మరి ఏ కమిటీ నిర్ణయించిందో మరి ఇది తెలియదు నాకు కూడా. కాకపోతే ఇలా అంటే నేనేంటంటే ఇది దురదృష్టకరమే. వాస్తవంగా మనం కీరవాణి గారిని మనం తప్పుపట్టేది. ఆయన మహానుభావుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. వారి పాటలు విని మనం పెరిగాము. నేను వాస్తవంగా నేను పెద్ద అభిమాని కీరవాణి గారికి. కానీ ఇదేంటంటే అస్తిత్వ పోరాటం బ్రదర్. ఇది తెలంగాణ కవులు కళాకారులకు నిజంగా అవమానం. ఇది తెలంగాణ కళాకారులతో చేస్తే 4.5 కోట్ల ప్రజలు పాడుకునే పాట నా తెలంగాణ బిడ్డలు పాడాలి, నా తెలంగాణ కళాకారులు పాడాలనేదే మెయిన్ ఏజెండా. అంతకుమించి వేరే ఏం లేదు. ఇది జూన్ 2వ తేదీన అధికారిక గీతంగా రాబోతున్నటువంటి ఏదైతే ఉందో జై జై హే తెలంగాణ, ఈ గీతాన్ని ప్రస్తుతం అయితే వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ కళాకారులతో ఈ పాట మొత్తం కూడా చేయించాలని తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ మొత్తం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే కీరవాణి అండ్ టీమ్ తోటే చేయించేసి ఆ సాంగ్ని విడుదల చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఈ యొక్క సాంగ్ మాత్రం వివాదం అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ పాషతో వెంకట్, ఎన్టీవీ. అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. నాకు పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? ఏ తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు. దగ్గరగా ఒక పేరు ఏందన్నా? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా? ఎన్ని పాటలు చేయాలన్నా? 100,000 పాటలు చేసిండ్రు. మరి కూర్చొని చేయించుకుంటే చేయలేరా వాళ్ళు? ఇప్పుడు సారు, మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా? ఆస్కార్ విజేతల కోసం కాదది. నేను అది మాట్లాడింది ఏడాది కింద. అట్లాంటి అన్నిటిని వదులుకోవాలి కదన్నా. ఎందుకు ఆత్మగౌరవం, ఎందుకు తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకన్నా? మీకు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. టెక్నికాలిటీస్ అన్నవి. ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఒక అనుభవము అంటము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. నేను మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కాదన్న, సినిమాకి చేశాడు. రవి కళ్యాణ్ ఆ సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమాకు పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకోవన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణి పెట్టుకో, రహమాన్ పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా. ఈ పాటను 10 ఏళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే. నేనైతే మాట్లాడినా, నాకు ఆ రైట్ ఉంది, నేను మాట్లాడినా. అది మీరు చేసిన చారిత్రక తప్పిదం, పెద్ద తప్పిదం అవుతుంది అన్న. పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయొద్దు, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. పాట మా ఆత్మగౌరవం, దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి? అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇటలీది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కాదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. నువ్వు ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే? ఆస్కారం నాకెందుకయ్యా? ఎప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి బానిసగేం కాదు, అది తెలంగాణకు బానిస, తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస? కీర్తి వద్దువే, నీకెందుకు? మరి ఏందన్నా, మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే. నీకు శాతనైతే ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి. కాదు, మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరు లగ్గారన్నా? నీకు శాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి. మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు.
మరి నీకెందుకు కీర్తి కావాలని మనం చదువుతాను. కీర్తి కండుతే నీకుంటది, కీర్తి మీకు ఇది అవసరమా అన్నా? ఖచ్చితంగా అవసరం, నాకు కాదు. తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం, మీకు వ్యక్తిగతం ఏముండదు దాంట్లో. నాకు వ్యక్తిగతం అంటలేనే, ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు, అది మీది కాదు పాట. మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు నిన్ను అడగాల వచ్చి ప్రజలందరిని అడగాలి. నువ్వేం చేసినావు 10 ఏళ్ళ? మరి నన్ను ఎప్పుడైనా మాట్లాడావా? అయితే నేను మాట్లాడే కాడికి నేను మాట్లాడినా, నా స్థాయికి నేను మాట్లాడినా, నా స్థాయికి నేను మాట్లాడినా. అవమానించినప్పుడు నీ కుతుక వెకిలిందా? నేను స్టూడియోలో ఉన్నా, నీకేదన్నా చేతనైతే నా కీర్తి తల నరికితందుకు కంకణం కట్టుకుంటే ఆ పంజి నీతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను. తెలంగాణలో ఉన్న ఒక గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బాగానే చేస్తాడు. ఓ తండ్రి, నేను ఎంతసేపు మాట్లాడినంటే దేనికోసం మాట్లాడినా, ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అని అంటే మేము ఏం చేయలేం గానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే నాకు సమయం లేదు. మీరు పెద్దోళ్ళు, సమయం ఉండదు మీకు గానీ. మరి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట అన్నది ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఏదైతే జూన్ 2న ఈ పాటను అధికారికంగా ఆవిష్కరించాలి అని చెప్పేసి ఇప్పటికే ఆస్కర్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత ఆ స్వరాలు ఆలపించాలని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆయనతో మాట్లాడారు. దీనిపైన ఇప్పుడు సర్వత్రా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం చూసామంటే డైరెక్టర్ ప్రేమ్ సాగర్ ప్రశ్నలపై ఇటు కవి అందశ్రీ కూడా ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంటే ఎందుకని తెలంగాణలో ఇలా పాటలు పాడేవారు ఎవరూ లేరా? కొన్ని వందలు వేల మంది ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎందుకని ఆయన చేత అంటే కీరవాణి చేతనే పాడించాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక గొప్ప మ్యూజిషియన్ కాబట్టే ఆయనతోటి స్వరాలు ఆలపించి ఈ విధంగా పాడించే ప్రయత్నం చేస్తున్నామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ కళాకారులు కొంతమంది మాత్రం దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఏ విధంగా ఆయన చేత పాడిస్తారు, ఇది సరైన పద్ధతి కాదు అంటూ కొంతమంది అయితే అపోజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.